మిత్రులందరికీ శుభాభినందనలు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానావారు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నటువంటి సాహిత్య వేదికలో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ 26, 2025 సంవత్సరంన సాహిత్య వేదికలో భాగంగా దండక సాహిత్యం గురించి ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మొత్తం 42 మంది పాల్గొని వివిధ రకములైనటువంటి దండకాలని పఠించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు తోటకూర ప్రసాద్ గారు, మా గురువు గారు అయినటువంటి తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సహకరించినటువంటి వారు వేగరాజు శ్రీరామ్ గారు. మొదట ఆయన స్వీయ రచనలో చదివినటువంటి భార్యామణి దండకం పూర్తయిన తర్వాత నేను చదివినటువంటి దుష్టమంత్రి దండకం ఉంటుంది. ఈ దండకం కూడా శ్రీరామ్ గారు రచించినటువంటిదే. విని ఆనందించండి. కార్యక్రమం చివరిలో గురువు గారి ప్రసంగం దండక సాహిత్యం మీద ఉంటుంది. అది కూడా విని ఆనందించండి. శుభం. ఈనాటి కార్యక్రమం మీ అందరికి తెలిసినట్లుగానే దండక సాహిత్యం ఉనికి ప్రాభవం, దాని గురించి మీ అద్భుతమైనటువంటి దండక పఠనాలతో దీన్ని ఒక మాలగా చేర్చి తీసుకురావడానికి మీ అందరి సహకారం, గురు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క కృషి, వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఈ కార్యక్రమాన్ని నేను గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్న దండకాల మీద చాలామంది రాశారు. మాకున్నటువంటి నాకు మంచి సాహితీ మిత్రులు సియాటిల్, అమెరికా దేశంలో సియాట్ నగరంలో ఉన్నటువంటి వారు వేగరాజు శ్రీరామ్ గారు. ఇప్పటికే ఆయన అనేక సాహితీ ప్రక్రియల్లో అద్భుతమైనటువంటి కృషి చేస్తూ, ఇది అతిశయోక్తి కాదు, భారతదేశంలోనే ఎవరూ చేయలేనటువంటి కొన్ని సాహసాలని అమెరికా దేశంలో ఆయన చేసి చూపించారు. ఇంత ప్రతిభా సంపన్నుడు, సరస్వతి పుత్రుడు. ఇక్కడ ఆయన వృత్తి కాదు ఇది, తెలుగు భాష మీద లేదా తెలుగు పండితులు కాదు ఆయన. ఆయన టెక్నాలజికల్ రంగంలో, సాంకేతిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి పదవిలో ఉంటూ తీరిక లేని సమయాన్ని వెచ్చిస్తూ ఇలా సాహితీ సేవ చేయటం అనేది నభూతో నభవిష్యతి. అయ్యా శ్రీరామ్ గారు నమస్కారం, స్వాగతం. నమస్కారం, ధన్యవాదాలు ప్రసాద్ గారు. ముందుగా ఈ నెల తెలుగు వెన్నెల అని చెప్పి మీరు తెలుగు వైభవాన్ని మీరు చేస్తున్న కృషి ముందుగా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ చాలా అద్భుతమైన ఒక యజ్ఞం చేస్తున్నారు మీరు. కొన్ని ఏళ్లుగా ఈ నెల తెలుగు వెన్నెల ప్రతి ఆఖరి ఆదివారంలో మీరు తీసుకొస్తున్న అవధానులు కానీ, నాటక రంగం సభ్యులు కానీ, పద్య విద్యలో చేస్తున్న వాళ్ళందరూ కానీ, ఐ థింక్ తెలుగు నిజంగా ఒక రకమైన భువన విజయం లాంటిది అని చెప్పాలి ఈ వేదిక. ఈ సందర్భంగా మనం ఈ దండక సాహిత్యం మీద మనం ఇప్పటి వరకు చాలా అసలు ఏ ప్రోగ్రాము జరగలేదు. ఐ థింక్ ఇది మొట్టమొదటిసారి అని చెప్పాలి మనం. ఎందుకంటే దండకాలు ఏవో రాస్తున్నారు, కొన్ని ప్యారడీలు రాస్తున్నారు, కొంతమంది ఏదో అంటే కొంచెం తెలిసి తెలియని దండకాలు, అది దండకమో కాదో తెలియకుండా రాస్తున్నారు. సో అందుకని ఈ రోజు ఈ కార్యక్రమం మా గురువు గారి ద్వారా మనం తెలియపరుస్తున్నది ఏంటంటే దండకాల్లో ఉన్న వైవిధ్యాలు, అది దండకానికి క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన కారణాలు, ఇవన్నీ గురువు గారి ద్వారా తెలుసుకుందామని ఈ అద్భుతమైన కార్యక్రమం మీరు ఆర్గనైజ్ చేస్తున్నందుకు మీకు మరియు తానా కార్యవర్గ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలండి. తర్వాత శ్రీ వేగరాజు శ్రీరామ్ గారు, ఇప్పుడే మీరు విన్నారు కదా, ఈయన అమెరికా దేశంలోనే ఉంటారు, సియాటిల్ నగరంలో. ఈయన భార్యామణి మీద దండకం పఠిస్తున్నారు. ఇది పెళ్ళైనటువంటి మగవాళ్ళందరి తరపున వేగరాజు శ్రీరామ్ గారు ఈ దండక పఠనం చేస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు, చిన్న డిస్క్లైమర్, ఈ దండకానికి నా శ్రీమతి మాధురికి ఏమాత్రం సంబంధం లేదు. ఆవిడ వినే ఉంటారుగా, నా వెనకాలే ఉంది, అందుకని చెప్పాల్సి వస్తుంది డిస్క్లైమర్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. భార్యామణి దండకం స్వీయ రచన, 409 తగనాలతోటి రాసింది.
శ్రీదేవి భూదేవి నేనంటూ బిల్డప్పుతో చేరి మా ఇంటిలో భద్రకాళి సుభద్ర విచిత్రాతి చిత్రంపు రూపముతో నిల్చు భార్యామణి గంప గయ్యాళివై ముంచు సయ్యాటవై కొంత సింగారివై పొల్చు జన్మార్ధ శాపమా లోకమ్ము నర్కమ్ముగా చేసి నా కమ్మిదేనంటూ పైపైన హోయల్ని సోయల్ని మాయల్ని గుప్పించి సమ్మోహజాలము దేహమ్ములను గూర్చి దాహమ్ము హెచ్చించు సోహమ్ముతో ముంచు దాసోహమందుంచి పాలించ నిర్జించు మాయావే నా దారి నాదంటూ వేరేది దారేది కాదంటూ నీ మాట నెగ్గించుకుంటూ నిరాటంకము నీదు పంతమ్ము శాంతమ్ము సాగించుకుంటూ పరాధీనుడం చేసి దీనత్వము నిలిపి వాయించి వాగించి వారించి మ్రోగించు నీ గోల బంగారు పంటల్ని పండించు పేటెంటుగా పెళ్లి చేసి జాతరలో మేకల్ని జోకర్లుగా దేలి నీ చుట్టూ మా గుట్టు తాకట్టు పెట్టి మా బెట్టు గట్టెక్కి మేమిట్ట జన్మము మొత్తము నీ పాదమందుంచు నీలీలనే మందు మాయమ్మనే గొప్ప మావాళ్ళు పెద్దోళ్ళు మాయన్నదే లేని మంచోళ్ళు దోషమ్ము లేని దేవుళ్ళు రాముళ్ళు రాయళ్ళు వీళ్ళంటూ ఇల్లంతా నీ సుప్రభాతమ్ముతో నిండి హోరెత్తి ఠారెత్తి వీణుల్లో సీసమ్ముగా పోయు వాజమ్మ మీ అమ్మదేమంత గొప్పంచు నాకంటూ నేర్పింది సున్నాయనంటూ పరోక్షంగా శిక్షించు దీశాలివ్వకుంటే కోణంగి నీకున్న వాగ్దాటికి ఏ పాటి లేదమ్మా లాజిక్కే దిక్కు లేకుండా చేసేటి వాదము నేనోపలేనమ్మా దాయమ్మ దాయంట పిన్నల్ని పెద్దల్ని మాటల్లో చేతల్లో మాటల్లో దైవత్వమును పూసి మేముట్టే దద్దమ్మలను చూపి భర్తల్ని వాజమ్మగా మార్చు నైజమ్ము మర్చంగా బ్రహ్మకైనా వశమ్మే సరాగమ్ములాడేటి భార్యమ్మ తోయమ్ము పుష్పము లేకుండా మీ ఇంటికి వచ్చేటి భర్తల్ని తద్వారా బంధుత్వమును గల్పు మూకల్ని కాకుల్ల కుక్కల్ల రాబందుడొక్కల్ల దాగున్న పిన్గుల్ల చూసేటి మీ కోర చూపుల్ని తప్పించ రుద్రుండకైనా సుసాధ్యమా కూరల్లో గారెల్లో సాంబారు దారుల్లో జారుల్లో ఉప్పంత గుప్పించు కోపాన్ని చూపించు రసమ్ముతో మమ్ము గవ్వించు కష్టముగా పేర్చి శాఖమ్ము నాశమ్ము గావించి వంటల్ని మాడించి వేగించి వేధించు నెగ్గింపు చాలమ్మా చీరల్లో సారెల్లో పక్కింటి రాధమ్మ దండెమ్మ మీదున్న గద్వాలు పట్టుల్లో గుట్టంతను కంటే క్రీగంట మంటెక్కు టెక్నిక్ ప్రాక్టీసు చేసేసి ఇంట ఈయనంతొక్కి కీళ్ళని త్రించేసి నారల్ని తీసేయి క్రీడల్లో ఫస్ట్ అమ్మా గారమ్ము మారమ్ము సూరమ్ము ధీరమ్ములన్నింట హై క్లాసు మార్కున్న కన్నీళ్లలో గిళ్లలో మమ్ము కట్టే రూపమ్ముతో వెలుగు జన్మంత శోకమ్ము ట్రైలర్ని చూపించి మాటల్లో పాటల్లో బాటల్లో నెగ్గేటి నీ నేర్పు హైటమ్మా వీరత్వముందీటు సూరత్వమున్సాటి ధీరత్వమున్మేటి పై చెయ్యి మీదన్న సంసారమో చేత సయ్యాటలో చేత ఫీల్డింగ్ సెట్ చేసి బంధాల్ని కూల్చేసి పైపెచ్చు వెల్డింగ్ చేసేస్తూ బోర్డమ్మ మాయమ్మునే చెయ్యు రాణమ్మ వేదమ్ము మోదమ్ము నాదమ్ము వేదాంత గీతార్థమున్ పూని ఘోషించు రోషించు భార్యన్న సంస్కార సారమ్ములంద్రోసి శోకాల్ని పొంగించు క్రోధమ్ము మౌనమ్ము మారమ్ముతో గాలి కంకాళమున్ పట్టు రీతిని ప్రకోపించు బాణమ్మ సాదాగా సీదాగా నీ దిక్కు తోచంగా ఏ దిక్కు నీ దిక్కు నే తేల్చి మా దిక్కుగా చేసి కిక్కెక్కు నీ తిక్క పైశాచికానందమున్ పొంది లోలోన మేమెంత మాలోకము సేనగా దల్చి యుప్పొంగు పోయేటి పూర్ణమ్మ పాదాలు తాకేటి రోజుల్ని మారుస్తూ గుండెల్ని తన్నేటి మోజుల్ని దాటేస్తూ పీకల్ని కోసేస్తూ కొంగొత్త భావాలు ముంచెత్తు చేష్టల్లో రాకాసిగా మారి రౌడీల కేడీల గుండాల దొమ్మీల ఖాందానుకే పెద్దమ్మ సాధారణం మీది పైదారుణం మీది పాంచాలి గాథల్ని చూపించి పాపిష్టి రోగుల్ని పెంచేస్తూ గ్రంథాల్ని వాటిల్లో సారాల్ని మింగేయు టీవీలు మూవీలు పత్ని జగమ్మన్ వినాశమ్ముగా సాక్షి చూపి మార్చేటి మారమ్మ ఓగట్సు పెండ్లామా గండమ్ము నందమ్ముగా చూపి తైతక్కలాడేటి సంచార గుండమ్మ సంతాన నాశంపు ఖండమ్మ దండమ్ము తల్లో భవాండమ్ము లోతైన లెక్కించ సాధ్యమ్ము గాని మహోజ్వాలయ వెలుగు నీ మానసం ముందు భూషించు భావమ్ము శోధింప శక్యమ్ముగాదే మహారాణి దెయ్యాల పారాణి కాళింది పెన్నాగా రక్షించు ప్రేత కులాస పిశాచ నమస్తే నమః. ధన్యవాదాలు. కానీ నా వాక్యాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని భార్యామణుల్ని అబ్జర్వ్ చేయడంలో పిహెచ్డి చేసేసినట్టున్నారు వేగరాజు గారు. అందుకే ముందే ఇచ్చారండి డిస్క్లైమర్ ఇలా అంటారనే. అదే మీరేదో దండకం అంటే పొగుడతారు అనుకున్నా కానీ అందరితో తిట్లు తినిపిస్తారు అనుకోలేదు. ప్రసాద్ గారు నేను ఆనంద్ గారు వినపడుతుంది. మీ మాట వినిపిస్తుంది. ఆనంద్ గారు మీ మాట వినిపిస్తుంది. మీరే ఇప్పుడు. రైట్. మీ అందరికీ ఆప్తుడైనటువంటి శ్రీరామ్ వేగరాజు గారు నాకు ఆప్త మిత్రుడు, బంధువు, ఆత్మ బంధువు కూడాను. ఆయన రచించినటువంటి దుష్టమంత్రి దండకాన్ని చదువుతున్నాను. ఓ దుష్టమంత్రి,
ఓ దుష్టమంత్రి మహాకంత్రి కాపాల స్తూపాల నేపాళ భూతాల నేమార్చు పెంతంత్రి నీ మాయలో చిక్కి వేగ్వాటిలో నక్కు లాభమ్ములన్ పెక్కు భావమ్ములన్ నమ్మి మా ఓటు నచ్చంగ నీకేసి జన్మమ్ము మొత్తమ్ము నాశమ్ములైపోయి వాసమ్ము లేకుండా నీ ఎండ దండల్ని కోల్పోయి వేసారియున్నా జగజ్జంత్రి రౌడీవో గూండావో కేడీవో జాడీవో బీడీలు తాగేటు మూడిష్టివో పెస్టువో వెస్టు శాడిస్టువో గాని మా జాతకమ్ముల్ని గారించు కందాయ బంధమ్ములను వీడి రోజు విభేదించి నీ సోయలో దక్కు ఫ్రీలాన్స్ కూపన్లు టూపన్లు టోకెన్లుకై జీవితమ్మున్ సమూలమ్ముగా పట్టి తాకట్టు పెట్టంగా హింసింతు ఓ సంత్రి దొమ్మీలు చేయించి డమ్మీలుగా బోల్డు నల్లర్లు పుట్టించి కోకొల్లగా చాలా మర్డర్లు చేయించి బోర్డర్లు దాటించు నీవాణి బోణీలతో మంచి బేరాలతో సాగు దందాల పంతాలనే మందు సంపాదనా ప్రేత నీ వల్ల నాసిల్లి నష్టమ్ము వాటిల్లు దీనాత్ములన్ సత్య సంధాతలన్ కోపులం చేయు భూగంత్రి లాబీలు గోబీలు చబ్బీల బేబీలతో డబ్బు చుంబించు వ్యాపారములు చేసి గోల్మాలు గోల్కొండలను చూపుచున్ కుంభకోణమ్ములను లంబకోణమ్ముగా దుర్మదానంద కోణమ్ముగా వాటిపై నేతవై నిలిచి కోటాను కోట్లాది నల్లంచు డబ్బుల్ని ఫారిన్నులో గుట్టుగా దాచి మావెన్నులను విర్చు స్వార్థమ్ము ఓ మంత్రి ఓటిమ్మను నోటు మామూములను గొట్టి మాగోలనెగ్గొట్టి మానెత్తినన్ మేకు దిగ్గొట్టి వాగ్దానములు జొట్టి మాటన్న నీ బూటకమ్మున్ ఠలాయించు నీ రాజకీయములను చూసి లోకమ్ము బెంబేలుగా తేలు కుందేలుగా మారు మా జీవనమ్మున్ నికార్సైన బేవార్సుగా మార్చు మంత్రాంగ తంత్రాంగముంచేయు జాపత్రి కష్టమ్ములో భూరి నష్టమ్ములో తేల్చి మా ఓటు ముష్టెత్తుకున్నట్టి నీ మంత్రి యోగమ్ము బీగమ్ము వేయించు పయ్యాట పెద్దాట పార్టీలదన్నట్టు కన్నట్టు చెంచాగిరిలోన డిగ్రీ పీడిగ్రీను పొంగించు నీవాలకమ్మున్ పరీక్షించయే జీవికైన చిరాకన్నదే ముందు కలిగించు నీ మోము వాటమ్ము ఛూ మంత్రి నావాడు మావాడు మాదేగ రాజ్యము మాదేగ సౌఖ్యము అన్నట్టు తర్ఫీదు లేనట్టి నీ బంధువర్గము రాబంధులై చేరి కామందుగా మారి కామాంధులై రేగి కామాలు లేకుండా కూష్మాండ భాండములను సాచి జీవార్థులను నూరి విశ్వాస నిర్వీర్య నిర్వేద నిస్సార నిశ్చేష శిల్పములంజేయు వైచిత్రి ఐదేళ్లకోసారి మా కళ్ళ లోగిళ్లలో నిలిచి వాకిళ్ల ముగ్గుల్లో గొబ్బెమ్మగా పాచి సుబ్బమ్మగా పొద్దు పోనివ్వకుండా మరే తాటు రానివ్వకుండా బిడాయించు గుమ్మాలు చిమ్నీలు విండోలు గిండోలలో నీరు ప్రాచార సంచార కేళి విలాసమ్ము చూపించి బాధించు వేధించు సందర్భ దర్భాక్షరామైత్రి ఓ దోపిడీ దొంగవై పాపములు చేయు పెస్పుంగవై రాబడీలంటూ నాశించు లంచమ్ములన్ మృంగి నీ కోట నిర్మించు వడ్రంగివై నెత్తి నిన్ పాపిడిన్ మార్చు సత్యాత్మవైనట్టు రాజ్యాధికారముతో వీగు సారంగువై భాగ్యముందోచు కొల్లేటిలో కొంగవై రంగులన్ మార్చి వాగ్దానమున్ మర్చి ఖేదమ్ము ఓ రోత్ర పార్టీలలో చేరి పాపాలు మాఫీలు కాఫీలుగా తాగి కృంగొత్త నేరాలు చేయించు పుట్టించు గిట్టించు నీహేలలో కార్యకర్తలను నిర్మాణమున్ త్రోసి లాభముల నుంచి పార్టీలు మార్చేటి పైరవీలంటూ ఘోరాతి ఘోరములంచేటి వాటమ్ముగా చేయి నీ మానవత్వము శూన్యముగా పోత్ర ఓ మంత్రి ఖద్దర్లతో వెలుగు దద్దుర్లు పుట్టించు నిద్దర్లు నిర్జింతువో శుద్ధ పూస రసాభాస భూవాస సంక్లేశ నాశ వినాశమ్ములన్ బూచు వైషమ్య ఘోష వికాసించు పేరాస నీదాసుడని చెప్పి పాదమ్ములాగేటు నాషాఢభూతి ప్రకాశ దురాశ పిపాశ ప్రజాస్వామ్యమున్ పట్టి పీడించు ఛీ గోత్ర నీ వల్ల చెల్లించు మూల్యములను లెక్క కట్టంగా పెట్టంగా శక్యంబు కాదే ప్రగల్భములన్ వల్క సాధ్యముగాదే ప్రబోధించు శాపమువై దుర్మదానంద దూర్తాదయం చూపి మా జోలికే రాక మాయూసునే వీడు మంత్రము తంత్రములను గూర్చి మంత్రి నమస్తే నమస్తే నమః. బాగుంది ఆనంద్ గారు, ధన్యవాదాలు. అది శ్రీరామ్ గారే రాయగలరు అలాంటి దండకాలు. గతం గుర్తుకొస్తుందండి. గత 5 ఏళ్లలో జరిగింది అంతా మా కాడకు వస్తుందండి. అదే బాలసుబ్రహ్మణ్యం గారి వేదిక మీదే. అయ్యా ఈనాటి కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానించినటువంటి శ్రీ డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి ముందుగా వందన శతములు.
వారు మనకి అందించినటువంటి మరొక మహత్తరమైన అవకాశం. ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం మనం అందరం ఆనాడు ఒక 50 మంది కనకలాడుతూ ఇక్కడ మనం మీ పద్యాలను అక్కడ గానం చేయడం జరిగింది. యావత్ ప్రపంచంలో కూడా తెలుగు భాషకి అత్యద్భుతమైనటువంటి నిజమైన సేవ చేస్తున్నటువంటి సంస్థ తానా సంస్థ సాహిత్య విభాగము. దానికి సర్వం సహా అయినటువంటి తోటకూర ప్రసాద్ గారు ముఖ్య కారకులు. వారి ఆలోచనే ఈ కార్యరూపం దాల్చింది. దానికి సహకరిస్తున్నటువంటి తానా అధ్యక్షులు, కార్యవర్గం వారందరికీ కూడా నేను నా మిత్ర బృందంతో మీ అందరికీ కూడా నమస్సులు అర్పిస్తున్నాను. దండకము, దండక చాలా అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మనకి రామాయణం ద్వారా తెలిసింది ఏంటంటే దండక అనగానే దండకారణ్యం గుర్తొస్తుంది మనకి ఫస్ట్. దండ ఈవేళ ఇక్కడ మనం అందరం కూడా ఈ దండకం గురించి చెప్పుకుంటున్నా. మనం అందరం దండే 42 పుష్పాలు, కొంచెం పెద్ద పువ్వులు ప్రసాద్ గారు నేను కింద ఉంటాయి కదా 2 పెద్ద పువ్వులు. ఇలాగ ఒక దండగా ఆ సరస్వతి మాతను మనం కొలుస్తున్నాం. దండక ఈ దీని నుంచి వచ్చినటువంటిదే అప్రత్యయించాక ఒక పుష్పమాలగా తీసుకోవచ్చు. ఆ పుష్పాలు ఏ రకంగా అయితే రకరకాలుగా ముందు వస్తూ ఉంటాయో ఈ దండకం కూడా అటువంటిది. అంటే భాషించున్నది భాష. మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం కోసం వాగ్రూపం నుంచి బయటకు వచ్చేటటువంటి ధ్వని, అది తర్వాత అక్షర రూపానికి చెందింది. మనకు ముందర అక్షర రూపం లేదు. ఇది అంతా తీసుకుంటే అంతా ధ్వని స్వరూపము. ఈ ధ్వని 2 రకాలు, హ్రస్వము దీర్ఘము, షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్. ఈ షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్ అన్నదానికే మన వాళ్ళు లఘువు, గురువు అనేటటువంటి 2 ఎలిమెంట్స్కి పేర్లు పెట్టారు. మొత్తం సమస్త వాంగ్మయము కూడా ఈ 2తోటే జరుగుతుంది. రామ, ప్రసాద్, శర్మ, నిస్సన్న, ఏ వర్డ్ తీసుకోండి, అది ఎడిటోరియల్ అవనివ్వండి, లేకపోతే ఏ లాంగ్వేజ్ తీసుకోండి, ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా మీకు సౌండ్ రూపంలోనే కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇది కూడా సౌండే కదా. ఈ గురులఘువులు యొక్క వలయాన్ని దాటి ఏ భాష లేదు. ఈ గురులఘువులు దానికి ఆనాటి పెద్దలు ఒక రూపం కల్పించి గణరూపాన్ని తయారు చేశారు. 2 అక్షరాలతోటి, 3 అక్షరాలతోటి, 4 అక్షరాల రూపాలతోటి గణరూపం తయారు చేశారు. గణరూపం తయారు చేసిన తర్వాత దానికి ఒక ఆకృతిని ఇచ్చారు. పద్యము అన్నారు. శ్లోకమన్నా పద్యమన్నా ఒకటే. ఒక అపప్రథ ఏంటంటే శ్లోకం అంటే సంస్కృతము, పద్యం అంటే తెలుగు అనేటట్లు ఒక దురభిప్రాయం ఉంది. శ్లోకమన్నా పద్యమన్నా ఒకటే. సంస్కృత లిపిలో కూడా కొన్ని పద్యాలు అనే ఉంటాయి, పద్యం అనే ఉంటుంది, సందేహం ఏమి. సరే, ఈ వీటికి కొన్ని నియమ నిబంధనలు పెట్టారన్నమాట. ఏమిటి పద్యము అనగానే వచ్చేసరికి ఇది అంతా కూడా లాంగ్వేజ్, ఈ సంస్కృతం నుంచే మన యొక్క అన్ని రకాల భాషల్లోకి ఆ లక్షణాలు తీసుకురావడం జరిగింది. ఈ పద్య సాహిత్యం అంతా కూడా వృత్తములు అంటారు. ఒక పాదానికి ఒక అక్షరం లగాయితూ 26 అక్షరాల దాకా ఉన్నటువంటి వాటిని వృత్తములు అన్నారు. ఆ 26 దాటిపోయినటువంటి వాటిలన్నింటినీ ఉద్ధృమాల వృత్తాలు అన్నారు. దండకం అనేదానికి మినిమం పాదానికి 27 అక్షరాలు ఉండాలి. కనుక ఇది ఉద్ధృమాల వృత్తంలోకి వెళ్ళింది. సో వృత్తము అని ఎప్పుడైతే మీరు అక్కడ దాన్ని అన్నారో దానికి ఖచ్చితంగా పాద నియమం ఉండాలి, గణ నియమం ఉండాలి, యతి నియమం ఉండాలి. సంస్కృతం కాబట్టి ప్రాస ఉంటుంది, సంస్కృతంలో తెలుగులోకి వస్తే ప్రాస నియమం. ఈ లక్షణాల చేత దండకము అంటే 4 పాదాలతోటే ఉంటుంది. ఆ 27 అక్షరాలు ఉండొచ్చు, 28 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అక్షరాలు పాదానికి. అలాగే 4 పాదాలు ఉండాలి. ఈ 4 పాదాలతోటి
ఇవన్నీ పద్యాల కిందైనా మీరు అక్కడ వ్రాయవచ్చు. దాన్ని అంతా కలిపినట్లయితే అదొక దండకము. ఇది సంస్కృత స్వభావం. అందుగురించే మీకు జయ జనని సుధా సముద్రాంత హృద్యం మణిద్వీప సమూఢ విల్వాట విమధ్య కల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాస ప్రియే నిత్యవాస ప్రియే సాదరారబ్ధ సంగీతమని మొదలవుతుంది. ఇట్లాగా సంస్కృతంలో ఉన్నటువంటి దండకాలన్నీ కూడా 4 భాగాలు చొప్పునే ఉంటాయి. దీనిని మనది అజంత భాష మనకి తగ్గట్టుగా మన లక్షణకారులు దీన్ని కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ తీసుకొచ్చారు. పాదరహితంగా 4 పాదాలతోటి దండకాన్ని రాయొచ్చు. పాదరహితంగాను ఏకపాదం అంటారు. పాదరహితం అంటే మొత్తం దండకం అంతా ఒకటే పాదం. నేను మధ్యలో ఈ బ్రేకింగ్లు అవి లేవు కదా, ప్రాస ఉండదు, యతి కూడా ఉండదు. వాళ్ళు పాద నియమంతో రాస్తారు కాబట్టి వాళ్ళకి యతి నియమం ఉంటుంది ఇందులో సంస్కృతంలో. సరే, సంస్కృతంలో అన్నీ కూడా దండకాలు మీకు 2 నగణాల ముందర మొదలయ్యి తర్వాత మొదలవుతుంది ప్రారంభంగా ఎక్కువగా. దాన్నే మన వాళ్ళు తెలుగులోకి ఏం తెచ్చుకున్నారో, నన రాసిన తర్వాత 6 రగణాలతోటి దానికి పేరు, 7 రగణాలకు పేరు, 8 రగణాలకు పేరు. అలాగా ననా మీద 18 రగణాలు పెడితే మా ఈ పాటికే మొదలెట్టుంటాడు మా వేగరాజు శ్రీరామ్ వైకుంఠ దండకము అన్నారు దాన్ని. అంటే 2 నగణాల తర్వాత 18 రగణాలు రాస్తే దాన్ని వైకుంఠ దండకము అన్నారు. అంటే ఒక పాదానికి అలా 4 పాదాలు రాయాలి, అప్పుడు ఒక పూస అవుతుంది. అలాగే మీరు 2 పూసలు చేస్తే మళ్ళీ నానా రాసుకుని 18 రగణాలు వెళ్తారు. ఇది సంస్కృత లక్షణం. ఇలాగా వాటికి కొన్ని పేర్లు పెట్టారు. పింగళాచార్యుడు ముందర కొన్ని చూపించాడు, ఆ తర్వాత రత్నాకరుడు కొన్ని చేశాడు. ఇలాగ దాన్ని తర్వాత లక్షణకారులు దాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఎంత పెంచినా ఈ దండక సాహిత్యం తెలుగులో అభివృద్ధి చెందినంత గొప్పగా ఇక ఏ భాషలోనూ అభివృద్ధి చెందలేదు. హిందీలోనూ దండకాలు ఉన్నాయి, కన్నడంలోనూ దండకాలు ఉన్నాయి, తమిళంలోనూ దండకాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ మాతృక సంస్కృతమే. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మార్చుకున్నారు. కానీ తెలుగులో వచ్చిన దండకాలు విస్తృతి ఇంకెక్కడా లేదు. రెండవది ఏంటంటే, ఇక్కడ కొంత స్వాతంత్రాన్ని కూడా తీసుకుంటూ మొట్టమొదట మన వాళ్ళు లక్షణకారులు చెప్పింది ఏంటంటే నానాహ త నా అంటే 2 నగణాల మీద హగణం వేసి అప్పుడు నీ ఇష్టం వచ్చిన రగణాలు వేసుకోరా బాబు అన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ లక్షణానికి సంస్కృతంలో చెప్పిన లక్షణానికి తేడా ఏం లేదండి. కొంచెం మీరు పేపర్ మీద రాసుకుంటే అర్థమవుతుంది. సంస్కృతంలో ఏం చెప్పాడు, నన మీద 6 రగణాలు వేయండి అన్నారు వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారు, ననహ త అన్నారు. నా 2 నగణాలు అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఇది వచ్చి హగణం ఉంది. ఇక్కడ హగణం వెంటనే ఏం వేస్తున్నారు, తగణం వేస్తున్నారు. ఆ తగణంలోని గురువు దీనికి కలిపారనుకోండి, ఏమైంది, ఒక రగణం ఏర్పడిపోయింది. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా రగణాలే. చెప్పడంలో మీకు 2 నగణాల మీద 6 గురువులు అని అన్నదానికి ననహత అని ఇక్కడ అన్నదానికి టైటిల్ తేడాగా ఉంది. కానీ పేపర్ మీద పెడితే 2 ఒకటే. అది తెలుగు వారు తెలియదు. ప్రసాద్ గారు చిన్న ట్విస్ట్, సంస్కృతం దాన్ని ఏం చేంజ్ చేయలేదు, టైటిల్ మార్చారు మన వాళ్ళు. పేపర్ మీద వేసుకుంటే 2 ఒకటే. అది తెలుగు వారి బుర్ర. ఆ తర్వాత మళ్ళీ పెర్మిషన్స్ ఇచ్చేశారు. స్టార్టింగ్ నువ్వు తగడంతో మొదలెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. నన్నపార్యుడు ఆయన అందుగురించే శ్రీకంఠ లోకేశ అంటూ మొదలెట్టాడు. అర్జునుడికి అది చెప్పించాడు పరమేశ్వరుడు పాశుపతాస్త్రం దగ్గర. అక్కడ నుంచి తెలుగులో మనకి దండకం మొదలయ్యింది. అది తర్వాత అనేక రూపాలు చెందుతూ ఎక్కువగా సంస్కృత సాహిత్యంలో రమారమి నేను 500 చిల్లర దండకాలని పోగొట్టాను ఇప్పటికీ. అందులో 90% తగణాల దండకాలే. ఇంకా మిగిలిన వాటి మీద లేదంటే మొట్టమొదటి ఈ ననహా చెప్పినటువంటి దాన్ని మళ్ళీ సనహా అంటే మొట్టమొదటి సగణంతో మొదలెట్టి నగణం వేసుకుని ఇలాగ రకరకాల మేకప్లు చేశారు. అంటే మనకు ఉన్నటువంటి ఈ అక్షర గణాలు
అంటే గురువు లఘు లఘు గురువు వాటితోటి దండకం రాయొచ్చు. 3 అక్షర గణాలు భగణం, జగణం, సగణం, మగణం, నగణం, యగణం, రగణం, తగణం ఈ 8 మనం దండకాలు రాయొచ్చు. అంటే ఈ 8, 2 10 రకాల దండకాలు మనం పెట్టుకుంటూ వ్రాయవచ్చు. ఈ దండకం యొక్క గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే తాళబద్ధమై ఒక లయాత్మకంగా వెళ్తుంది. ఎందుకంటే గణస్వరూపం మారదు కదా మధ్యలో. భరణ భరవ అన్నప్పుడు మీకు ఏమైంది? భగణం, రగణం, నగణం ఇలా గణాలు మారుతున్నాయి, కానీ దండకంలో గణం మారదు. కాబట్టి ఒక లయాత్మకంగా వెళుతుంది, శృతిపేయంగా ఉంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. భావ వ్యక్తీకరణ ఎక్కువగా చెప్పుకోవచ్చు, విస్తృతి, ఎందుకంటే అక్షరం యొక్క విస్తృతి ఎక్కువ కాబట్టి. ఉదాహరణకి కలుగోడు అశ్వత్థనారాయణ గారు అన్నటువంటి మహానుభావుడు 300 చిల్లర పేజీలతోటి రామాయణాన్నంతా కూడా ఏకవాక్య దండకం రాశాడు. ఆయన తగణ దండకం అంటే మధ్యలో ముక్కలు లేవు కదా. మరి 320 పేజీల్లో ఆయన రాశాడు అంటే రామాయణం, అవి ఎన్ని వేల పాదాలయ్యా గణాలు తగణాలు పడుతాయో అందులో మహానుభావులు. అలాంటి వాళ్ళు మన తెలుగులో ఉన్నారు. అలాగే గజేంద్ర మోక్ష ఘట్టం, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని దండక రూపంలో చెప్పారు. అంటే కథా వస్తువు ఒక పురాణాంతర్గతమైనటువంటి గాథనంతటిని ఒక ఆయన సుందరకాండ మొత్తాన్ని దండకంలో చెప్పారు. ఇలా రకరకాలు పెడుతూ స్థితిపూర్వకంగా మొదలయ్యేటటువంటివి. ఆ తర్వాత అనేక సామాజిక అంశాలను ఎత్తుకుంటూ హాస్యరసాన్ని పండిస్తూ, రౌద్ర రసాన్ని పండిస్తూ, భీభత్స రసాన్ని, భయానక రసాన్ని, శృంగార రసాన్ని, ఇంకా చాలా ఉన్నాయి. పోతన గారి భోగిని దండకం ఇట్లా చెప్పుకుంటూ ఉంటే, అన్నమాచార్యుల శృంగార దండకం అంటే విష్ణుమూర్తిని అలివేలు మంగ మీద చేసినటువంటిది. ఇలాగ అన్ని రకాల ప్రక్రియలు మన తెలుగులోనే ఉన్నాయి. ఇంకా హాస్యరసానికి సంబంధించినటువంటి ఓటు మీద దండకం, ఎన్నికల మీద దండకం, సిగరెట్ మీద దండకం, టీ మీద దండకం, ఇలాగ ఇప్పుడు మనం కూడా ఇందులో మన వాళ్ళు కొంతమంది మిత్రులు చదువుతారు. ఇలాగ అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది కవితకు అనర్హం అన్నాడు. కాబట్టి ఏ సబ్జెక్టుని తీసుకునైనా వ్రాయవచ్చు. చిన్న ఉదాహరణ ఏంటంటే అండి, తానావారు నిర్వహిస్తున్నటువంటి యొక్క సాహిత్య ప్రక్రియ ఉంది కదండి, దీని మీద దండకం రాయొచ్చు. ఏమంటావు మిస్టర్ వేగరాజు శ్రీరామ్? గురుగారు ఏముంది, ఏమీ కష్టం లేదు. ఆ పని ఏదో నువ్వే చెయ్యి, అద్భుతంగా వస్తుందండి. వారు చేస్తున్న తెలుగు భాషకి చేస్తున్నటువంటి కృషిని మనం తెలుగు భాషలోనే వాళ్ళకి ఒక దండకాన్ని అందిస్తే అదొక స్మృతి పదంలో ఉంటుంది కదా. అంటే రెండవది ఏంటంటే కవిత దండకం చెప్పడానికి వస్తువు ఏది అనర్హం కాదు, దేన్నైనా మనం తీసుకుని చెప్పవచ్చును. ఈ రకంగా మనం గ్రాటిట్యూడ్ తానాకి చెప్పినట్లుగా కూడా అవుతుంది. తప్పకుండా చేద్దాం దాన్ని. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే నాకు టైం ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కనుక ఇంకా ఇక్కడితో నేను బలవంతంగా సబ్జెక్ట్ని ఆపేస్తాను. దండకము అన్నది ఏమీ కష్టం కాదు. శ్రీమన్మహాదేవ లేదా శ్రీమన్మహాదేవి అని స్టార్టింగ్లో పెడతారు, చివరికి వచ్చేసరికి నమస్కార బాణాలు నమస్తే 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 నమః ఇలాగే రాయాలని లేదు. గుర్తుంచుకోండి, నన్నయే శ్రీమన్మహాదేవి చెప్పలేదేనా, శ్రీకంఠ శ్రీకార ప్రారంభం కాబట్టి శ్రీకంఠతో మొదలెట్టాడు. తర్వాత ఇంజన్లాగా శ్రీమన్మహాదేవ, భోగి ఏమో నమస్తే నమస్తే నమః అన్నది పెట్టాడు అనమాట. అలా వస్తున్నాయి. ఇవి లేకుండా కూడా మీరు డైరెక్ట్గా ప్రారంభించారు. ఇది అని మొదలెడతాడు కూచిమంచి తిమ్మకవి గారు అచ్చతెలుగు దండకం, అచ్చతెలుగు రామాయణంలో దండకం. కాబట్టి ఇలాగే అన్న నియమం ఏమీ లేదు. ఇది పాటించవలసింది ఏంటంటే గణము సరిగా ఉందా లేదా, వ్యాకరణ దోషం లేకుండా వెళ్ళిందా లేదా, భావాన్ని మీరు సరిగా ప్రతిబింబిస్తున్నారా లేదా. ప్రతి అనేక విషయాలు ఉన్నాయి సార్ చెప్పాలంటే. రాజకీయ నాయకులు మహాత్మా గాంధీ మీద ఇవాళ చదువుతారండి. మహాత్మా గాంధీ అక్టోబర్ నెల కదా, అక్టోబర్ 2వ తారీఖు అయిపోయినప్పటికీ అక్టోబర్ నెలే కాబట్టి గాంధీ గారి మీద అద్భుతమైన దండకం ఈయన రాజారావు గారు అనుకుంటారు, వాళ్ళు చదువుతారు. సో
నాకు ఈ మహత్తరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ ప్రసాద్ గారికి నమస్సులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను.